హాయ్ వీపై న్యూస్కి స్వాగతం. ఈరోజు మనం వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి సంబంధించిన బీజేపీ పార్టీ అధ్యక్షులు తుంపల్లి రాఘవేందర్ గత 2 డేస్ బ్యాక్ నైట్ తన పైన హత్యాయత్నం జరిగింది. మా గ్రామానికి సంబంధించిన దళితులకు జరుగుతున్న భూ సమస్యల్లో వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని మాట్లాడే ఈ విషయంలో నాపై కొంతమంది వ్యక్తులు హత్యాయత్నానికి ప్రయత్నించారు. దీనిపైన నాకు న్యాయం జరగాలని మన వీపై న్యూస్ని సంప్రదించడం జరిగింది. రాఘవేంద్ర ఇప్పుడు మనతో ఉన్నారు. ఒక్కసారి అన్నతో మాట్లాడు, అసలు ఏం జరిగింది, ఎవరు తనని ఇట్లా హత్య చేయడానికి వచ్చారు, ఎవరు వెంబడించారు అనేది ఒక్కసారి తన మాటలో తెలుసు. అన్న నమస్తే రాఘవేంద్రనా. నమస్తే. ఒకసారి మీ పరిచయం చేసుకోండి. నా పేరు రాఘవేందర్, ఎన్కేపల్లి గ్రామం, పూడూరు మండల్ అధ్యక్షుని, బీజేపీ అధ్యక్షుని. ఏం జరిగింది, సమస్య ఏం జరిగిందన్న? మీ పైన కొంతమంది వ్యక్తులు దాడి చేయడానికి వచ్చారని ఒక 2 డేస్ బ్యాక్ మేము సోషల్ మీడియాలో చూసాం. అలాగే మీరు వీపైని సంప్రదించిన తర్వాత కూడా ఇది ఏంటంటే మేము కూడా రావడం జరిగింది. ఏం జరిగింది అసలు, సంఘటన ఏమైంది? సంఘటన ఏమైందంటే, నేను బిజినెస్ చేసుకుంటాను. నాతో జేసీబీ టిప్పర్లు ఉన్నాయి. అయితే దాని విషయంలో నేను వర్క్ చేసుకుంటా ఉంటే వర్క్ నడుస్తుంటే వెంచర్లకు వచ్చి పోలీసు వాళ్ళు, వర్క్ లోపలనే వెంచర్లో నడుస్తున్నది వరకు బండి, వెంచర్లకు వచ్చి పోలీసు వాళ్ళు బండిని ఆపేయడం జరిగింది. ఆపితే అప్పుడు మా డ్రైవరు ఏం చేసిండు, నాకు ఫోన్ చేస్తే అన్న ఇట్లా బండి పట్టుకున్నారు అంటానంటే, వెంచర్లకు వచ్చి ఎందుకు పట్టుకున్నారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే రోడ్డు మీద ఏమైనా ప్రాబ్లం ఉంటే పట్టుకున్నాను అంటాను. లేలే బండి తీసుకుపోతానంట అన్నాడు. అన్నాక సరే నేను వస్తున్నా ఉండంటానన్నా. ఎప్పుడు జరిగిందన్న ఈ సంగతి? అది మొన్న నైట్ జరిగింది. నేను 11 గంటలకు, నైట్ 11 గంటలకు ఆడిపోయినా. ఫోన్ చేసిన తర్వాత నైట్ 11 గంటలకు పోతే ఆయన ఏమన్నాడు, ఎస్ అందరు పోలీసులు అంతా నిలబడరు, బండి సుత అంతా నిలబడరు. ఏమైందన్న ఇందుకోసం? ఎంత నైట్ 11 గంటల 12 గంటల టైం నిలబడితే నేను ఎందుకు పట్టిరంటే, ఎస్ఐ తీసుకురామని, ఖచ్చితంగా తీసుకురామని అంటానంటే, ఒక అంజనీయులు అని అంజీ అని హోంగార్డ్ డ్రైవర్, ఆయన ఏఎస్ఐ, ఆయన పేరు ఏం పేరు ఉంది, ఇంకో ఆయన ముగ్గురు కలిసి ఆడ బండి కాడను. ఏమైందని అంటే, ఎస్ఐ సాబ్ తీసుకురమ్మన్నాడు, నువ్వు కావాలంటే స్పీకర్ పెడతా అని చెప్పి ఫోన్ కొట్టి స్పీకర్ పెడితే, సార్ ఎట్లా సార్ అంటే, అరే మీకు గుద్దలదాం లేదారా, నేను రావాలి నాడికి, తీసుకొస్తారా రాఘవేంద్ర బండిని ఇప్పుడు లోపల. ఎస్ఐ అన్నాడు. ఎస్ఐ ఫోన్ చేసి అన్నాడు. అంటే ఇక సార్ చూసినావు ఎట్లా మాట్లాడుతున్నాడు, నువ్వు బాగుండదు అట్లా తీసుకురావాలి, లేకపోతే మాకు ఎఫెక్ట్ అవుతుంది, పైనుంచి ప్రెషర్ ఉన్నది బాగా, ఎమ్మెల్యే నుంచి మాకు ప్రెషర్ ఉన్నది అంటాను. ఎమ్మెల్యే నుంచి నేను దొంగతాను, ఎమ్మెల్యే నుంచి ప్రెషర్ కానీ నేను దండ చేసుకుంటున్నా, నా లోపలికి వచ్చి కంపౌండ్ వాళ్ళ లోపలికి వచ్చి పట్టుకొని ఇదేంత దౌర్జన్యం అంటున్నాను. అంటే లేలే నేను తీసుకుపోవాలంటే సరే అయితే మనకి తీసుకుపోండి అని చెప్పిన. ఇది పొద్దుగాల ఏమో నేను సమాధానం తీసుకెళ్లారు అప్పుడు వాళ్ళు. టిప్పర్ తీసుకోవాలి చెప్తున్నా, తీసుకుపోలేదు. టిప్పర్ తీసుకుపోవడం, ఆ టిప్పర్ స్టార్ట్ చేస్తే చాలా అవుతలేదు, చాలా అయిపోతుంది, నువ్వే కావాలని చాలా చేస్తలేవు, నేను వీళ్ళతో మాట్లాడుతున్నా, ఆడ చాలా అవుతలే అంటున్నాను. అంటే నేను 2 గంటల దాకా ఖచ్చితంగా టిప్పర్ కావాలని అన్నాను. టిప్పర్ కావాలంటే 2 గంటల దాకా ట్రై చేసినాం, కాలేదు. 2 గంటల తర్వాత నాకు ఆకలి అయితే ఇంటికి వెళ్ళి తినొస్తా సార్ నేను, మళ్ళీ వచ్చినాక ఇది చాలా కాకపోతే ఇంకో కొత్త టిప్పర్ ఉండి అది తీసుకుపోయి స్టేషన్లో పెట్టుకుని, మీకు కేసే కావాలి కదా నా మీద అని చెప్పిన. సరే అన్నాడు. నేను తిండికి పోయి ఇంటికి ఎన్కేపల్లి నాది కానీ వికారాలు ఇంటికి పోయినాక 2:30 అయింది. ఇంటికి లేకపోదాం, పిల్లలు పొద్దున మళ్ళీ అదే స్కూల్కి పోతారని చెప్పి లేపకుండా బయట ఆడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆడ సీసీ కెమెరా ముందు నిద్ర వచ్చింది బాగా, పండుకున్న 2:30. అక్కడ ఇంటి బయట కంపౌండ్ వాళ్ళ బయట పండుకున్న తర్వాత కడుమూరు ఆనందం ఫోన్ చేసిండు. అంటే కడుమూరు ఆనందం కూడా తెలియదు నాకు, నిద్ర మప్పుల. ఆయన ఏం చేసిండు, రాఘవేందర్ నేను గుర్తుపట్టలేను సార్ అన్నాక, నేను కడుమూరు ఆనందం మాట్లాడుతున్నాను అన్నాడు. అన్న చెప్పానా అన్న, నిద్రకి వెళ్ళి మాట్లాడితే ఎంత అప్పుడు టైం 3:30 అవుతున్నారు. 2:30కు వండుకున్నా, 1 గంటల రాత్రి 3:30. అయితే ఫోన్ చేస్తే ఏమైంది, ఈయన మాట్లాడింది కదా, ఏడున్నావా అని అడిగాను, అంతే ఏడున్నావా అని చెప్పి పెట్టేసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. అప్పుడు నాకేం డౌట్ వచ్చింది, పోలీసు వాళ్ళు ఏమో బండి పట్టుకున్నారు, ఇక్కడనేమో నాకు కడుమరాందం సంబంధం లేకుండా ఈయన రౌడీ షీటరు, ఈయన నా మీద ఆల్రెడీ నాకు అటాక్ ఉందని ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 1 నెల క్రితం, నన్ను అటాక్ చేశారని చెప్పి. నేను ఎందుకు అయింది, బండికాడ ఏమో అవుతున్నది అని చెప్పి నేను బండికాడికి పోయినా. బండికాడికి ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, 3 ఉండవలసిన వాళ్ళు
ఒక్కడే ఉన్నాడు కానిస్టేబుల్, ఒక్కడున్నాడు, జీప్ పెట్టుకొని ఉన్నాడు. నేను వికారాబాద్ నుంచి కారు తీసుకొని సడన్గా వెంచర్లకు పోయినా. వెంచర్లకు పోతే అక్కడ గేట్ లోపల నాకు లారీ ఉన్నది, కానిస్టేబుల్ ఉన్నాడు లోపల. బండి ఆపి, మీకు నా లారీ కావాలి కదా, నీకు నేను రోడ్డు మీద పట్టింది కాదు కదా, నువ్వు లారీ కావాలంటే చక్కగా బండి తీసుకొని ఇంకో బండి ఉన్నది చాలు చేసి మట్టి లోడ్ నింపి మట్టి లోడ్ నింపిమంటారు. ఆ బండి అయినా కానీ ఖాళీ బండి తీసుకోవాలి, మట్టి లోడ్ నింపి, మాకు ఎవిడెన్స్ ఏం కావాలి నువ్వు దొంగతనం చేసినట్టు అంటే, సరే సార్ నింపిస్తా, ఇంకో బండి తిప్పించి నింపిస్తా అని చెప్పి అంటుని మాట్లాడుతున్నా. ఓకే, మాట్లాడే సమయంలోనే చక్కగా అంటే ఖాళీ బండి అయితే ఎవిడెన్స్ ఉండదు, విత్ మన్నుతో నింపిమంటున్నాను నన్ను. ఓకే, ఇది ఖరాబ్ అయింది కదా, ఇంకోటి మన్నుతో నింపించి పోలీస్ స్టేషన్లో పెట్టు, మాకు ఎవిడెన్స్ ఉంటుంది, మేము ఏం చెప్పాలి అంటే సరే సార్ అయితే మనకి చాలా అయితే లేదు, నాకు ఎస్ఐకి ఎందుకు వాగ్వాదం, నీకు కావాలి కదా రేపు పొద్దుగాల సమాధానం చెప్పి నేను తీసుకొస్తా అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడుతుంటేనే కడమనందం ఫార్చునర్ కార్ తీసుకొని ఫాస్ట్ వచ్చేసాడు. వచ్చేసి తర్వాత నేను మాట్లాడే సమయంలో కడమనందం వచ్చింది కదా, నాకు డౌట్ వచ్చింది. అక్కడ ఫోన్ చేసిండు, ఇక్కడ బండి కాడికి వచ్చినట్టు ఏదో నాకు ప్రాబ్లం ఉన్నా అన్నట్టు నా కార్ స్టార్ట్ అని ఉన్నది. నేను ఆ టిప్పర్ వెనక్కి వెళ్ళి మళ్ళీ గేట్లకి వెళ్ళి మెయిన్ రోడ్ ఎక్కిన. మెయిన్ రోడ్ ఎక్కేసరికి అరే రాఘవేంద్ర రాగరాండి, ఎంత కత్తులు ఉన్నాయి, ముంగల రైఫల్ ఉంది, నా అంతా వెంబడిస్తున్నాడు. నాకు ఎక్కడ అర్థమవుతుంది, నాది దగ్గర ఉంటాను. కత్తులు చూసారా? చూసిన. ఓకే ఓకే, అద్దం దించి. ఓకే, ఎంతమంది ఉన్నారు దాంట్లో వెహికల్లో? దాంట్లో ఎంత ఇక్కడ సైడ్ ఉన్న కనిపిస్తుంది, ఒకడు కర్మూరానందం, ఒకడు ఎంటున్నాడు, ఎవడో తెలియదు మనకు. ఓకే, అవతల డ్రైవర్ వీళ్ళే. ఆ తర్వాత స్పీడ్లో పోతున్నా, చాలా స్పీడ్ అంటే నాకు తెలియదు ఎంత స్పీడ్ పోతున్నావు. టీవీ 300 నా బండి, ఆయన ఫార్చునర్. ఆయనకు సైడ్ ఇవ్వకుండా కొట్టుకొని మన్నెడ దాకా వచ్చిన. మన్నెడం వచ్చిన తర్వాత ఇప్పుడు రోడ్డు ఎక్కడ పోవాలి, ఈ రోడ్లోనే నా ఇంటిని రావాలి కడమనందం కాకుండా, ఈ రోడ్లో కాకుండా నాకు ఇక్కడ ఫేస్ చేస్తున్నాడు. ఇక్కడ నేను కొడుతున్నా, ఇక్కడ ఈయన కొడుతున్నాడు. ఇక్కడ నేను కొడుతున్నా, ఇక్కడ ఈడికి వచ్చింది డివైడర్. నేను పరిగి పోవాలని డిసైడ్ అయ్యి పరిగి మలిపితే పరిక్కడ ఇట్లా బండి పెట్టేసింది. బండి పెడితే హత్య హోటల్ సైడ్ ఇంకో హైదరాబాద్ నుంచి వస్తే హత్య హోటల్ సైడ్ పరిగిపోతుంది చూడు, ఆ రూట్లో కట్ చేసేసిన. నేను కట్ చేసి అట్లా వెళ్ళిపోతే మళ్ళీ ఇంట గురించి అరే ఆగరా చంపేస్తాను అని చెప్పి అంటున్నాడు. అనే సమయంలో నేనేం చేసిన, నాకు ఎక్కడ తోస్తలేదు. ఇక్కడ మలిపినా కాబట్టి మా బామ్మారు ఉంటాడు ఇక్కడ పూడూరు మండలంలో, ఇది మత్తగారులూరు. ఓకే, ఆయనకు రామచంద్రి ఇట్లా కడమూరానందం చంపడానికి వస్తున్నాడు. నా ఎక్కడ అర్థమవుతుంది అంటే, మా బామ్మారు ఇమీడియట్గా ఏడ కారు ఆపకుండా ఊళ్ళోకి వచ్చేసేయంట అన్నాడు. ఇమ్మీడియట్లీ నేను కారు తీసుకొని ఆయన వితిన్ ఒక్క 10 అడుగులు వేసిండు. నేను 6 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చిన అంటే ఎంత స్పీడ్ ఉండొచ్చు మేమిద్దరం. అంత స్పీడ్లో టైంలో మీకు మొత్తం భయం అంత స్పీడ్ నాకు తెలియదు. ఇక్కడ ఫోన్ పట్టుకున్నా, ఇక్కడ స్టీరింగ్ పట్టుకున్నా, ఇంట బండిని చూస్తున్నా, ఇట్లా అద్దంలోనే 3 అద్దాలు చూస్తున్నా, ఇక ఫోన్ పట్టుకున్నా, ఇక్కడ అది చూస్తున్నా. నాకు అర్థం కాలేదు. ఇక ఎట్లా చంపేస్తాడు, ఇక ఏదో చచ్చిపోదాం లేకపోతే పోయిన తనకనే పోతాం అని చెప్పి వచ్చేసిన. ఊళ్ళోకి వచ్చే మూమెంట్లోనే ఇక మా బామ్మారి కనిపించిండు, నాకు ఒక గల్లెకి వెళ్ళి కనిపించి ఇక్కడ చూసిందాడే ఇక నా బండి ఆపుకోగలుగుతా. ఓకే, నా బండి ఆపుకోగలుగుతా అని చెప్పి అప్పుడు నా ఫోన్ పట్టుకున్నా. నా ఎవిడెన్స్ ఆ ఫోన్ పట్టుకున్నా. కారు హ్యాండ్ బ్రేక్ వేసేసిన, 1 డోర్ తీసి సడన్గా గల్లెకి వెళ్ళి దుంకనికి పోయినా. ఎంటబడ్డాడు కదా, దుంకనికి పోయేసరికి నాకు అక్కడ ఆయన ఒట్టలే చేయాలి, అది వాస్తవమైంది. సడన్గా ఉరుకుతుంటే రన్నింగ్లో ఇది ఒక పిల్లల గుంతలో పడి దెబ్బ తాకింది. ఈ దెబ్బ అది గుంతల పడి, ఆ గుంత దెబ్బ భయంలా ఆ గుంతల పడ్డ తర్వాత అరే గుంతల పడ్డా కదా అని చెప్పి మళ్ళీ ఎక్కడ వస్తాడు అని చెప్పి, ఇది నా ఎంట ఉన్నాడు కదా ఎక్కడ వస్తాడు అని చెప్పి నేను గుంతలకి వెళ్ళి మళ్ళీ లేచి తర్వాత ఈ గల్లీలోకి వచ్చి మళ్ళీ మనకు ఫోన్ చేస్తే ఇక్కడ రా అని చెప్పి, అప్పుడు ఇదే ఇల్లు ఈ గల్లీలోకి వచ్చేసిన. అప్పుడు మా బామ్మారిదికి అటాక్ పట్టుకుని ఆపిండు కదా, మా బామ్మారిని డ్రైవర్ అనుకొని అరే అని విలువరా లేకపోతే చంపేసాన్ని గన్ పెట్టిండు. ఎవరికి? మా బామ్మారి రామచంద్ర అనే మా బామ్మారికి గన్ పెట్టిండు. గన్ ఇక్కడ పైన్ బ్లాక్లో పెట్టిండు. లోడ్ చేసి పెట్టినట్ట. పెట్టి నువ్వు చెప్తావా వాడిని చంపేస్తాను అన్న, నేను డ్రైవర్ని కాదు మా బావ అంటే, మీ బావ అయితే మన వాడిని చంపాలి నేను ఖచ్చితంగా. ఈ 99 భూములకు వీడు ఎందుకు వస్తాడు, వీనికి ఏం సంబంధం? 99 సర్వే నెంబర్, ఈ గొడవ మొత్తం జరిగేది 99 సర్వే నెంబర్ భూమి మా ఎన్కేపల్లి గ్రామంలో 99-101 సర్వే నెంబర్ భూమి. నాకు అప్పుడు తెలిసింది ఈయన కూడా ఇన్వాల్వ్ ఉన్నాడని. నాకు అప్పటిదాకా ఈయన ఉన్నాడని తెలియదు వాస్తవానికి. అప్పుడు ఆయన అన్నాక ఇది కూడా ఈయన ఉన్నాడని చెప్పి నాకు వాస్తవం అర్థమై నేనేం చేసిన, మళ్ళీ అందరం ఊరోళ్ళంతా గుంపారు. అంత వాళ్ళు ఊరోళ్ళ కొరకు గుంపాడక్కడ
పారిపోయాడు ఆయన ఎవడు కర్మనాన్న పారిపోయినాక మా ఊరోళ్ళు ఎన్కేపల్లి ఊరోళ్ళు ఏమైందని చెప్పి ఈ పూడూరులోకి వచ్చారు. వస్తే అందులో నైట్ మా ఇంటి పక్క ఉన్న వాళ్ళు నైట్ ఏదో గడబడైంది బావా ఇంటికి ఆడా అని అన్నారు. ఇమ్మీడియట్లీ నా సీసీ ఎన్కేపల్లి ఊళ్ళో సీసీ ఫుటేజ్ తీసుకురాని అని చెప్పి పోయి పంపించిన. సీసీ ఫుటేజ్ పంపిస్తే ఆ సీసీ ఫుటేజ్లో కడమూరు ఆనందం దిగిండు, హోంగార్డు ఆంజనేయులు దిగిండు, పెంటయ్య ఏఎస్ఐ పెంటయ్య దిగిండు. హోంగార్డు ఆంజనేయులు అరే రాఘవేంద్రగా దిగిరా బయటికి అని చెప్పి లొల్లు పెడుతున్నాడు. నేను అందులో చూస్తున్నా. అయితే లొల్లు పెడుతుంటే నేను కడమనాన్నం గన్ను పెట్టుకొని ఇట్లా గన్ను పెట్టుకు ఇలా అంజోడుక దిగిరా అరే రాఘవేందర్ దిగిరా అని చెప్పి. ఎప్పుడు ఏ టైంలో రాత్రి టైంలో రాత్రి టైంలోనే అది 4 గంటల టైంలో అది 4 గంటల టైంలో అది దిగిరా అని మాట. ఎందుకు పోయిన అక్కడ చెప్పాలా, నాకు ఫస్ట్ టైంలో నాకు ఒక ఫోన్ వచ్చింది 3:30. ఒక ఫోన్ వచ్చినప్పుడు ఆ ఫోన్ వచ్చినప్పుడు ఇంటికాడ ఉన్నా అని చెప్పినా కదా. ఇల్లు ఏది తెలుసు ఆయనకు, ఎన్కేపల్లిలో ఉన్నదో తెలుసు, వికారాబాద్లో ఉన్నది తెలియదు. అట్లా ఎన్కేపల్లి పోయాడు, ఆడ అటాక్ చేయడానికి పోయాడు. అప్పుడు ఆడికి పోయినందుకు ఇక్కడ పోయినందుకు నేను సేఫ్ అయినా, వికారాబాద్ వస్తే నేను సేఫ్ కాలేదు. అట్లా కూడా మళ్ళీ కానీ ఈ ఉన్న పోలీసు వాళ్ళే ఫోన్ చేసిన ఆయనకు, నేను ఇక్కడికి వచ్చిన ఆయనకి ఏం తెలుసు. బండికాడికి వచ్చింది ఎస్ఐ కూడా ఆ వెంటనే మందు తాకుంటే ఊసురట వాళ్ళు. ఎస్ఐ మీరు చూసారా? 100% మీరు ఆయన లొకేషన్ తీసుకోండి. నేను చెప్పడం కాదు, లొకేషన్. ఇప్పుడు ఎస్ఐ వాడుతున్న మొబైల్ నెంబర్ లొకేషన్ ఆ టైంలో ఎక్కడెక్కడ తిరిగిండు ఆయన తీసుకోండి. ఆయనను కరెక్ట్ చేస్తే ఆయన దొరికిపోతాడు 100%. మేము మధుసూదన్ రెడ్డి తర్వాత ఆడికి వెళ్ళి తర్వాత మేము కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ పోయినాం. పోలీస్ స్టేషన్ పోతే నీకు 4 గంటల టైంలో అయింది, ఇప్పుడు ఎందుకు వచ్చినావు మాట్లాడుతున్నావు అంటే ఏమైంది, ఆడు ఎందుకు చంపిండు అనే అవతలను విచారించకుండా నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావు, ఎందుకు నిన్ను వెంబడిస్తున్నారని అడగకుండా నీకు అప్పుడు నైట్ అయింది, నువ్వు ఇప్పటిదానికి ఏం చేసినావు అంటే నాకు భయంలో ఉన్నా, నాకు బయటికి వెళ్ళిన పరిస్థితి ఉంది, చంపేసాను నన్ను అన్నకి ఎట్లా రాగలుగుతా నేను, నాకు 10 మంది 20 మంది అయిన తర్వాతనే పోలీస్ స్టేషన్ రాగలుగుతా. అప్పుడు ఆయన ఉల్టా మాట్లాడే పద్ధతి అది ఉన్నది. ఎవరు? ఎస్ఐ మధుసూదన్ రెడ్డి. అంతకుముందు ఇగో చూడు ఇక్కడ పేపర్ ఉన్నది, ఆ 99ది ఫస్ట్ పేపర్కి వస్తే నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన. ఫస్ట్ పేపర్ స్టేట్మెంట్ ఇస్తే నువ్వు ఎక్స్ ఆర్మీ పేరుతో భూదందాలు. ఓకే అన్న. ఇప్పుడు ఈ భూమి మొత్తము ఎనికేపల్లి గ్రామానికి సంబంధించిన ఎస్సీ వాళ్ళది. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఆ బాధితులు మీ దగ్గరకు వచ్చినందుకు మీరు వాళ్ళకు న్యాయం చేయాలని మీరు ఎంట్రీ అయ్యింది. అంతే. ఓకే. ఇప్పుడు ఏమంటారు పోలీసు వాళ్ళు ఏమంటారు అన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో? ఇప్పుడు ఆయన ఎంక్వైరీ చేస్తా అని చెప్పి అన్నాడు. ఇమీడియట్లీ తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పినాం మేము, ఎంక్వైరీ చేస్తా అని అన్నాడు. ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ఇంత జరిగిన తర్వాత మీరు మీ ప్రాణానికి సంబంధించి, మీ భద్రతకు సంబంధించి మీరు ప్రభుత్వానికైనా, పోలీస్ డిపార్ట్మెంట్కైనా, జిల్లా ఎస్పీకైనా, లేకుంటే మన రాష్ట్ర ప్రభుత్వానైనా ఏం కోరుతున్నారు మీరు? నాకు ఆయన వల్ల ప్రాణహాని ఉన్నది. ఎవరి వల్ల? కడుమూరు ఆనందం వల్ల. ఓకే. ఆయన ఒక్కడా ఇంకా వాళ్ళ ఇంట ఉన్నారు? ఇది భూదందాలు చేసేటోళ్ళు మొత్తం ఈ నాయకులంతా. అంటే 99 సర్వేలో ఎవరైతే ఆ ఆర్మీ భూముల వాళ్ళంతా లింకు నా మీద. వాళ్ళకు 150 కోట్ల స్కామ్ అది. ఓకే. 150 కోట్ల స్కామ్. వీడిని ఒక్కరిని చంపేస్తే పూడూరు మండలంలో మమ్మల్ని ఎదిరించేటోళ్ళు లేడు, మేము ఇష్టం వచ్చింది చేసుకుంటాం, ఏమని చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళ టార్గెట్. అంతే టార్గెట్ అని మీరు అంతే. ఓకే. అంటే ఇప్పుడు ఈ మూమెంట్లో మీకు ఇంత జరిగిన తర్వాత మీకు ఎట్లాంటి భద్రత, ఎట్లాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారన్న? మాకు అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట తిరిగితే నాకైతే 100% నాకు 30. ఓకే. ఎట్టి పర్సెంట్ల ఆయన నిన్న కూడా అనడం జరిగిందంట, నాకు తెలిసింది. 3 నెలల నేను జైలుకి పోయినా పోకున్నా వచ్చినా 100% రాఘవేంద్రని చంపేస్తా. వానికి ఎవడున్నాడు? ఒక పూడూరు మండల అధ్యక్షుడు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ నాయకులు ఏం చేస్తారు, వాళ్ళ ఇంత పెద్ద నాయకులు ఎవడు ఉన్నాడు ఏం చేస్తాడు చూస్తా. ఈ ఎంపీ ఏం చేస్తాడు, వానింట ఎవడెవడు ఉంటాడు. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని ఎక్కడెక్కడ మీ సమస్యను, మీకున్న ఈ ప్రాణహాన్ని మీ వెనకాల వెంబడిస్తున్నారు అనేది ఏ స్థాయిలో తీసుకెళ్లారు ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా? ఎస్పీ దగ్గరికి పోయినాము. ఓకే. డిఐజీ సార్ వాళ్ళు ఫోన్ చేశారు, బండి సంజయ్ వాళ్ళు చెప్పారు. ఓకే. ఇది ఉన్న వాస్తవము, న్యాయం చేయండి, పార్టీ అని మేము అది చేస్తలేము, న్యాయంగా ఉంటేనే
ఆయనకు న్యాయం చేయండి. అన్యాయం ఉంటే మా వ్యక్తి అయితే మీరు శిక్షించండి, చట్టపరంగా శిక్షించండి అని చెప్పారు ఎస్పీకి కూడా. ఆయన కంపల్సరీ సార్ ఎస్ఐ అందులో ఇన్వాల్వ్ ఉన్నాడు. 100% మందు తాగుకుంటా ఆయన ఇంటకాల స్పార్చినట్టు కూర్చున్నాడు. ఎవరు కడుమరానందం టీంలో ఈయన ఎస్ఐ. ఇంకోటి ఆ ఎస్ఐ ఈడ ఉన్నాడు అనుకో, నాకు అసలే భద్రత లేదు ఇక ఇక్కడ. అసలు ఇక్కడ కాదు, ఈ అరాచకం ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నా అవుతుంది. ఆయన మొత్తం పదవులు లేకుండా చేయాలి, అధికారం లేకుండా. ఈ సమస్య పరంగా మీకు జిల్లా ఎస్పీ ఎలాంటి హామీ ఇచ్చాడు? మీకు భద్రత ఖచ్చితంగా కల్పిస్తాం రాఘవేందర్, ఆయన మీద కేసు చేస్తాం. అంటే ఇప్పుడు మీ ఇంటి దగ్గర మీ వరకు ఒక 2-3 కానిస్టేబుల్స్ అయినా, ఒక కానిస్టేబుల్ అయినా నాకు ఇంకేం చెప్పలేదు, అట్లాంటి ఏమైనా డిమాండ్ ఏం చేయలే. ఓకే, అట్లా మీరు ఒక దరఖాస్తు పెట్టుకోవచ్చు కదా. అంటే మీకు ఎప్పుడైతే ప్రాణహాని మీరు అనుకుంటున్నారో, అవును ఇప్పుడు పోదామని అనుకుంటున్నాం ఎస్పీ దగ్గరికి. ఓకే, ఇప్పుడు ఈ సమస్య పైన మీకున్న ఈ ప్రాణహాని అనే ఒక అపప్రద భయం, ఈ దానిపైన ఇప్పుడు ఈ జిల్లా కలెక్టర్ అయినా ఇంకా స్థానిక ఎమ్మెల్యే ఏమన్నా స్పందించారా? వాళ్ళు ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? స్థానిక ఎమ్మెల్యే నన్ను కాంప్రమైజ్ చేసుకోకపోతే వాని దంద ఎట్లా నడుస్తుంది? ఇప్పటి వరకు కేసు అవుతుంది, అయిపోతుంది, టీవీలో వస్తారు, అందరు వస్తారు, అయిపోతుంది. దాని తర్వాత వాడే ఒక్కడే ఉంటాడు కదా, వాడు ఒక్కడే ఎట్లా దంద చేస్తాడు, ఎట్లా తిరుగుతాడు? నాకు ఎదిరించి ముంగల పోయినోడు ఎవడు లేడు. నేను 100% చెప్తున్నా, వాడు ఎట్లా బతుతాడు చూస్తా. నేను కూడా కాంప్రమైజ్ కాకపోతే. ఎవరు? పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, నా దగ్గర రాలేదు, ఇట్లా విషయం మాట్లాడుతున్నాడు. ఓకే, ఎవరు? రామ్మోహన్ రెడ్డి. ఇది అంటే ఇప్పుడు మీరు మీ పార్టీ పరంగా మీకు ఎట్లాంటి మద్దతు ఇస్తుంటారు? జనాలైన మద్దతు, జనాలు కానీ ఇప్పుడు పార్టీ పరంగా కాకుండా ప్రతి ఒక్కరు, కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా, టీఆర్ఎస్లో ఉన్న నాయకులు కూడా, బీజేపీలో ఉన్న నాయకులు అందరూ, రైతులు కానీ ప్రతి ఒక్కరు, ఇది రాఘవేందర్కు బతకడానికి ఎలాంటి అది లేదు కాదు, రైతుల కోసం కొట్లాడింది కాబట్టి దీని మీద అటాక్ చేస్తున్నాడు. రాఘవేందర్కు మంచి జరగాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ సర్వే నెంబర్లో ఉన్న ఈ ఎస్సీ దళితులు మన ఆ భూమికి సంబంధించిన దళితులు ఎవరైనా ఉండరు ఇప్పుడు అందుబాటులో? మనకు దానిపైన మాట్లాడడానికి చెప్పగలరా? వాళ్ళు చెప్తారు, 100% చెప్తారు, కానీ ధైర్యంగా చెప్తారు. కానీ బయట ఉన్నారు, ఇప్పుడు సడన్గా వచ్చారు కదా మీరు. ఓకే, 100% చెప్తారు. ఓకే అన్న, రాఘవేంద్ర అన్న, చివరిగా మా V5 ఛానల్ మీడియా ముఖంగా మీకు ఎట్లాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? అంటే మీకు ఏ విధంగా న్యాయం జరగాలో ఒక్కసారి మన అధికారులకు ఒకసారి మీ ఒపీనియన్, మీ సమస్యను ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం. ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఈ రైతుల కోసం నేను పోరాడడం జరిగింది. ఎంపీ గారికి కూడా చెప్తున్నా, అదే ఈ రైతుల కోసం పోరాడడం జరిగింది. దానివల్ల నాకు అటాక్ చేయడం జరిగింది. ఈ విషయంలో ప్రతి చట్టపరంగా అందరినీ ఎవరెవరిని నా అంటే ఇప్పుడు ఎవరైనా కడుమరానందం, జుబ్బుర్రాములు అనేట ఆయన, ముష్టినారాయణ నా ఇంట తలిగారు. ఆ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరీ కోరుతున్నాను. నాకు చాలా ప్రాణహాని ఉన్నది. ఇప్పుడు నేను చనిపోయి ఉంటే నా పిల్లలు మాత్రం 100% నేను దాని సీను ఇప్పుడు CCTV కూడా చూడండి, ఒకసారి నాకు న్యాయం చేయాలని కోరుచున్నాం. ఓకే, అంటే మీకు చట్ట ప్రకారంగా న్యాయం జరిగి ఆ రైతులకు కూడా అక్కడ వాస్తవం ఏముందో ప్రభుత్వము, మన రెవెన్యూ డిపార్ట్మెంట్, జిల్లా కలెక్టర్ ఇంకా పై స్థాయిలో కూడా అక్కడ లైవ్లోకి వచ్చి ఆ భూములు ఎవరియో పరిష్కరించి రైతులకు అటు న్యాయం చేస్తూ మీకు ప్రాణహాని కావాలని, ప్రాణరక్షణ భద్రత కల్పించాలని మీరు కోరుకుంటున్నారు. అవును. ఓకే, ఇది ఇక్కడ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం ఎనికేపల్లి గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ 99-101లో ఈ గ్రామంలో ఉన్న ఈ ప్రభుత్వం ఏదైతే రైతులకు కేటాయించిందో, బీద ఎస్సీ రైతులకు కేటాయించిన ఈ భూమిలో, బతకడానికి ఇచ్చిన ఈ భూమిలో కొంతమంది సిండికేట్గా మారి ఆ భూములను కాజేయాలని పేక్ ఆర్మీ సర్టిఫికెట్లు సృష్టించి సిండికేట్గా మారి ఈ భూములను అమ్ముకుంటున్నారు. కోట్లల్లో ఈ భూములను అమ్ముకుంటున్నారు. వీళ్ళ తరపున పోరాడుతున్న రాఘవేంద్ర అనే బీజేపీ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు ఆయనను హత్య చేయడానికి ఆయనను బెదిరిస్తూ ఆయన వెనుకబడుతున్నారు. ఇది ఒక సీఎం సొంత జిల్లా వికారాబాద్ జిల్లాలో జరగడం చాలా బాధాకరమని ఈ జిల్లా వాసులు, ఈ గ్రామ వాసులు మనతో అంటున్నారు. ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కలిసి ఏది అక్కడ లైవ్లో అక్కడ ఎవరికి న్యాయం జరిగింది, చట్ట ప్రకారం ఎవరికి అక్కడ భూమి వస్తుంది, ఆ డాక్యుమెంట్లను, పేక్ సర్టిఫికెట్లను పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని మనతో కోరుతున్నారు. కెమెరామెన్ అజయ్తో సాయిరాజ్, పూడూరు మండల్, ఎనికేపల్లి విలేజ్, వికారాబాద్. పూడూరు మండల్, ఎనికేపల్లి విలేజ్ గ్రామానికి సంబంధించిన సమస్య ఇది.
ఊరు చాలా ప్రశాంతమైనటువంటి ఊరు ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి. ఈ మధ్య రీసెంట్లీ భూముల ధరలు పెరిగిన తర్వాత, కోట్లల్లో వాల్యుయేషన్ పెరిగిన తర్వాత మొత్తం భూముల మీద మంచి విలువలు మానేసి ఒక అసలు ఆ, డబ్బు 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 అనే ఆశతోని మా గ్రామానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, వాళ్ళు పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నటువంటి మా ఊరు గ్రామస్తులే వాళ్ళు ఈరోజు అసైన్మెంట్ అనేటువంటి ఒక భూమి అది సమస్య స్టార్ట్ అయింది అక్కడ నుంచి. అసైన్డ్ 108 ఎకరాలు 99 సర్వే నంబర్ల 108 ఎకరాలను ఆల్రెడీ రైతులు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి అలర్ట్ చేసిర్రు. 97 85లో కూడా వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఆర్డీఓ నుంచి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు, పాస్బుక్లు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ సాగు చేసుకుంటున్న సమయంలో ఈ భూముల వాల్యుయేషన్ వచ్చేసరికల్లా రైతులకు అసలైన వాల్యుయేషన్ తెలియక మీకు పట్టాలు కావు, పాస్ కాదు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మీకు మీ భూములు మీకు కావు, ఇవి మీరు అమ్ముకోండి అన్నట్టు చెప్పి వాళ్ళకు 2 లక్షలు 5 లక్షలు 3 లక్షలు అట్లా ఇచ్చి వాళ్ళని పక్కకు జరిపేసి ఆ భూములను ఇప్పటికి కూడా మా భూముల్లో అసలు గ్రామానికి సంబంధించిన మేజర్ సమస్య ఏంటంటే పూడూరు మండల రెవెన్యూ రికార్డు మా పూడూరు మండలకు సంబంధించి 33 విలేజ్లకు సంబంధించిన ప్రతి రికార్డు దొరుకుతుంది. కానీ మా గ్రామానికి సంబంధించిన రెవెన్యూ రికార్డు మాత్రం కరెక్ట్ దొరకదు. ఇంచుమించు 4 ఇయర్స్ మిస్సింగు, 3 ఇయర్స్ మిస్సింగు, 5 ఇయర్స్ మిస్సింగ్ రికార్డు. పానీలు కూడా ఇప్పటికీ మన పూడూరు మండలంలో అందుబాటులో లేని పరిస్థితి. రికార్డ్ అసిస్టెంట్ ఈ సమస్య లోపల ఈ రికార్డులను ఇప్పుడు వచ్చిందే సమస్య అక్కడి నుంచి చెప్తున్నా. ఈ 99 సర్వే నంబర్ లోపల ఉన్న రైతులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కకు జరిపి ఆ రికార్డులను తారుమారు చేసి, మాన్యువల్ రికార్డులను తారుమారు చేసి పూడూరు మండలంలో మళ్ళీ సబ్మిట్ చేసి వాళ్ళకి కావాల్సిన వ్యక్తులను పానీలల్లో కుదించి రాసి దాన్ని బేస్ చేసుకొని ఆన్లైన్ రికార్డ్ చేసి పాస్బుక్లు తెచ్చి సర్సీసీలలో ఈసీలలో ధరణెలలో ఒరిజినల్ ఇప్పుడు లేటెస్ట్ తెలంగాణ పాస్బుక్లు వచ్చేటట్టు చేసి ఎన్ఓసీలు ఇంచుమించు తెలంగాణ రాష్ట్రంలో ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఎన్ఓసీలు ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇవ్వాలి. అసలు మా గ్రామంలో భూమే లేదు, మా దాని అసలు మనిషి చనిపోతే బొంద పెట్టుకుని జాగలేదు, గ్రామం పెరుగుతుంటే ఒక ఇల్లు కూడా జాగలేని పరిస్థితి. అలాంటి కాంప్లికేటెడ్ జాగలేని ప్లేస్లో ఊర్లో వాళ్ళని ఎన్ఓసీలను ఇప్పుడు 11 ఎన్ఓసీలో 12 ఎన్ఓసీలు తెచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక ముగ్గురిని అలర్ట్ చేసిండ్రు. 10 ఎకరాలు ఇప్పుడు 30 ఎకరాలు ఆల్మోస్ట్ కాజేసిండ్రు. శ్మశాన వాటిక కానీ ఒక 2 ఎకరాలు అలర్ట్ చేస్తే దాన్ని కూడా ఒక 9 గుంటలకు 8 గుంటలకు కుదించి దాన్ని కూడా ఎకరన్నర అందులో కలుపుకున్నారు. ఫ్రీ క్యాస్ట్లు వేసిండ్రు, పలకలు వేసి గేట్లు వేసిండ్రు. ఈరోజు ఊర్లో ఒక మాఫియా, డబ్బు మాఫియా అనేటువంటిది నడుస్తూ ఉన్నది. ఇందులో మామూలు రైతులు బలైపోతూ ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్కు మేము కలెక్టర్కు దరఖాస్తు ఇచ్చి మెమోరాండం ఇచ్చి చెప్పడం జరిగింది. కలెక్టర్ కూడా మాకు సానుకూలంగా స్పందించిండు. మా గ్రామానికి సంబంధించి ఏదైతే పొలాలు ఇప్పుడు ఏదైతే మిస్ అయినరో ఈ ఎన్ఓసీలను, ఈ ఫేక్ ఎన్ఓసీలను వాటిపైన పూర్తి చట్టరీత్యా పూర్తి ఎంక్వైరీ చేసి దీని మీద ఒక రెవెన్యూ కమిటీ వేసి, ఒక నాన్ రెవెన్యూ కమిటీ వేసి ఈ వచ్చిన ఈ కమిటీ నివేదిక ఆధారంగా తగిన బాధితులకు న్యాయం చేసి ఆ భూములను తిరిగి ఎవరైతే ఫిజికల్గా కబ్జా చేసుకునే వాళ్ళకి కానీ బతుకుటోళ్ళకి కానీ రికార్డులో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి తిరిగి అప్పచెప్పి ఈ ఫేక్ ఎన్ఓసీల నుండి మా ఊరును రక్షించాలని కోరుకుంటున్నాము. మా ఊరు గ్రామానికి సంబంధించిన భూమి మా ఊరి రైతులకే చెందాలి, మా ఊరు గ్రామానికే చెందాలి. ఈరోజు ఇండ్లు లేని పరిస్థితి. వాళ్ళ గ్రామంలో ఒక చిన్న వాళ్ళకు 100 గజాలు 200 గజాలు 150 గజాల్లో ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి. ఒక్కొక్క ఇంట్లో ఫ్యామిలీ ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. పొలాలు లేవు, ఇండ్లు లేవు, జాగాలు లేవు. ఈరోజు భూ విస్తీర్ణం లోపలనే ఉన్నటువంటి మా ఎన్కేపల్లి విలేజ్ ఈరోజు కనీసం పండుకోవడానికి కూడా జాగలేని పరిస్థితి. ఇంత కాంప్లికేటెడ్ అయిపోయింది. ఊర్లో ఉన్న వాళ్ళే, మా ఊరికి సంబంధించిన వాళ్ళే ఈ విధంగా చేసిండ్రు. వాళ్ళపైన తగిన చర్య తీసుకోవాలి. ఇందులో ఇంకోటి రీసెంట్లీ ఈ విషయాన్ని ప్రశ్నించగా రాఘవేందర్ అనే వ్యక్తి ఈ కలెక్టరేట్ కానీ ఎంఆర్ఓ కూడా శివయ్య గౌడ్ అనేటువంటి భూమిని వాస్తవంగా జెన్యూన్ ఇష్యూ ఆన్లైన్ ఆడియో ఫుటేజ్, వీడియో ఫుటేజ్ని కూడా ఎంఆర్ఓ రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఆమె కూడా బాధితునికి న్యాయం చేసి ఎకరా భూమిని సేవ్ చేయడం జరిగింది. ఆ శివయ్య గౌడ్ అనేటువంటి 2 ఎకరా భూమిని కూడా ఈ 10 ఎకరాలకు తక్కువ పడుతున్నందుకు వాడిని ఆల్రెడీ మైసోళ్ళ శాంతం అనేట ఆమెకు 5 ఎకరాల పాస్బుక్ ఉన్నది, 3 ఎకరాలు ఆల్రెడీ అమ్ముకున్నది, 2 ఎకరాలు మళ్ళీ ఒకసారి అమ్ముకున్నది. ఈ అసైన్డ్ భూముల మీద ఇలాంటి లావాదేవీలు జరగొద్దని తెలిసి కూడా పెద్ద మనుషులు రైతులకు మేలు చేయాలనుకుంటున్నారు. సీఎం మీ సొంత జిల్లా కదా, సూటిగా చెప్పండి, మీకు ఏం కావాలి? రేవంత్ రెడ్డి గారు మా సొంత జిల్లా. అందులో ఇంకోటి మా ప్రాంతవాసి స్పీకరు ప్రసాద్ గారు అండ్ ఇప్పుడు మా లోకల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దగాబడ్డటువంటి జీవితాలు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల ఈ పేదల పక్షాన సంబంధించిన కాంగ్రెస్ గవర్నమెంట్
మా ఊరు కాంగ్రెస్కి ఈరోజు పటం కట్టి ఈరోజు మనము రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసుకున్నాము. ఇలాంటి అన్యాయాలను ఖండించి మా గ్రామానికి న్యాయం చేసి ఈ ఫేక్ ఎన్ఓసీలను దూరం చేసి అసలైన రైతులకు భూములు అలాట్ చేసి సాగు చేసుకుంటున్న భూములకు కూడా పట్టా పాస్బుక్లు ఇచ్చి అసైన్డ్ భూముల మీద పట్టా రికార్డులు చేసి మా ఊరును ఎలాంటి గొడవలు లేకుండా శాంతి సామలంగా చూడాలని మేము రేవంత్ రెడ్డి గారిని అప్పీల్ చేస్తూ ఉన్నాము. మా ఊరు ఈరోజు ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక రాయలసీమ ఫ్యాక్షనిజం అనేటువంటిది తలపించే విధంగా నడుస్తూ ఉన్నది. ఈరోజు ఈ విషయంలో మేము ఒక కూటమిగా అందరము కలిసి గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులే ఈ విధంగా చేస్తున్నారు కదా అని యువతకు సంబంధించి కొంతమంది మేము ఇది ఏమిందని ప్రశ్నించగా వాళ్ళని ఒక్కొక్కరిని ఇండివిజువల్గా టార్గెట్ చేయడం కానీ టార్గెట్ చేసి బెదిరించడం భయభ్రాంతులకు గురి చేయడం కానీ జరుగుతున్నది. మేమైతే మా ఊరు గ్రామస్తులు ముక్త కంఠంతో మేము ఈ దాడిని కానీ ప్రతిదాన్ని మేము ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు మా ఊరు మీద ఎలాంటివి కూడా జరగొద్దు. పోలీస్ వ్యవస్థ కూడా సానుకూలంగా స్పందించాలని మేము కోరుకుంటున్నాము. ఈ గవర్నమెంట్ ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా బలిసినోనికి కానూన్ ఒకటే తీరు ఉంటుంది, బలవనోనికి కానూన్ ఒకటే తీరు ఉంటుంది. ఇద్దరికి సేమ్ కానూన్ ఒకటే తీరుగా ఉండి లాండ్ ఆర్డర్ను కూడా కరెక్ట్ అప్పీల్ చేసి శాంతి భద్రతను కొనసాగించాలని పోలీస్ వ్యవస్థను కూడా కోరుకుంటున్నాం. మేము ఈరోజు రాఘవేందర్కి జరిగిన అన్యాయం తిరిగి మళ్ళీ పునరావృతం కావద్దు, దీనిపైన తగిన చర్య తీసుకోవాలని మేము గ్రామాన్ని తరపున కోరుకుంటున్నాము. ఎస్పెషల్లీ మేము కోరుకున్నది ఒకటి 99 సర్వే నంబర్లు ఏదైతే కోల్పోయిన రైతులకు భూములు తిరిగి అప్పజెప్పి ఈ ఫేక్ ఎన్ఓసులను పక్కకు జరిపి నిజమైన రైతులకు జరగాలని కోరుకుంటున్నాం. ఇంకోటి అక్కడ ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10 ఎకరాలు కన్నేసినారు, ఆడ గేట్లు కూడా పెట్టినరని తెలిసింది. ఆ పక్కోళ్ళతో కూడా సంప్రదింపులు జరుగుతున్నారు. 2 కోట్లకు 3 కోట్లకు మాట్లాడుతున్నారు. మరి ఎప్పుడో భయాన్ని ఇచ్చుకుంటారు, అమౌంట్ తెచ్చుకొని రెడీ ఉన్నారు. అది కూడా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఇంచుమించు ఇది పెద్ద లావాదేవీలు కోట్లకు సంబంధించిన విషయము. ఈ కొడుకులను ఎవరిని చంపేస్తే వీళ్ళందరూ చిల్లాచెదరం అయిపోతారనే ఉద్దేశంతో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎవరినో టార్గెట్ చేసి ఇప్పుడు ప్రాణభయాలతో గుప్పుమని ప్రాణాన్ని చేతిలో పెట్టుకొని ఉండే పరిస్థితి మా ఊరుకు కలిగిందని నేను ప్రాధేయపడుతున్నా. దీనిపైన రేవంత్ రెడ్డి కానీ, సీఎం పేసి కానీ, బట్టి విక్రమార్క కానీ, రెవెన్యూ పొంగులేటి శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని విషయం చేసి మా ఊరుకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఓకే, ఇదే సమస్య పైన మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు, ఓబీసీ మోర్చా వార్డ్ మెంబరు, కార్యవర్గ సభ్యులు మనతో ఉన్నారు. ఒకసారి ఈ సమస్య పైన తను ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు ఈ సమస్య మీ దృష్టికి వచ్చింది కాబట్టి, మీ పార్టీ ఒక మండల అధ్యక్షునికి ఇట్లా జరిగింది కాబట్టి మీరు ఎట్లాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? పూడూరు మండల బీజేపీ అధ్యక్షుడు రాఘవేందర్ మీద దాడి జరిగింది ఖండిస్తూ పూడూరు మండల ఎన్కేపల్లి విలేజ్కి సంబంధించిన 99 సర్వే నెంబర్లో ఏదైతే దళిత కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది అనే దాంతో దళిత కుటుంబాలు పూడూరు మండల అధ్యక్షులు రాఘవేందర్ను సంప్రదించడం జరిగింది. కాబట్టి రాఘవేందర్తో సహా నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు న్యాయం జరగాలని, ప్రజల పక్షాన గవర్నమెంట్ పోరాడాలని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేని పూడూరు మండల కొందరు కాంగ్రెస్ నాయకులు, కడుమూరు ఆనందం కానీ వీళ్ళందరూ పూడూరు మండల అధ్యక్షుడు రాఘవేందర్ మీద దాడి చేయడం జరిగింది. ఇక్కడ ప్రాంతానికి చెందిన మన సీఎం ఇంటి మనిషిలాగా ఇది వికారాబాద్ జిల్లాని, ఇది వికారాబాద్ జిల్లా చిన్న జిల్లా. ఈ చిన్న జిల్లాలన్నీ ఏం జరుగుతుందో మీరు తెలుసుకోండి. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేద ప్రజల మీద చాలా అరాచకం చేస్తున్నారు, అన్యాయంగా భూములు గుంజుకుంటున్నారు. వాళ్ళకు ఇచ్చింది గవర్నమెంటే, మళ్ళీ వీళ్ళు మీ గవర్నమెంట్లో గుంజుకొని వాళ్ళను రోడ్లపాలు చేస్తున్నారు, బతుకుదెరువు లేకుండా చేస్తున్నారు. కాబట్టి నువ్వు మన ప్రాంత మనిషివి, మన ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేయాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇక్కడ మన ప్రాంత సీఎం కాబట్టి ఇక్కడ జరిగే విషయం మీద మీరు ఒక దృష్టి పెట్టి ఈ 99 సర్వే నెంబర్కి వచ్చి 101 సర్వే నెంబర్ 99 సర్వే నెంబర్ వచ్చి మీరు ఆడ వచ్చి చూడండి, అసలు వాస్తవం ఏమైందని మీరు తెలుసుకోండి. ఎందుకంటే మనం ఇంటి మనిషిలాగా కాబట్టి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం గారు ఈ సంఘటనలు మన జిల్లాలో జరగకుండా చూడాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇసొంటి చంపుకుంటూ పోతే భారతదేశంలో ప్రజలు ఎవరు మిగిలరు. ఈరోజు ఆయన చంపితే రేపు మనం చంపుకుంటూ పోతే కాదు, చంపుడు అనేది గల్ కల్చర్ అనేది బంద్ చేసి మీరు మంచి పాలన ప్రజలకు అందించాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. ఎవరైతే ఈ మండల అధ్యక్షుని రాఘవేందర్ మీద అటాక్ చేసిన వాళ్ళందరినీ కడుమూరు ఆనందం కానీ ఆయన అనుచరులను కానీ, అదేవిధంగా ఈ చనుగమ్ముల్ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా
ఆనందంకు తొత్తుగా మారి ఆనందం బండ్లే తీరుకుంటా రాఘవేందర్ ఎంబడి ఏదైతే ఆనందం పడ్డాడో ఆ టైంలో కూడా చనుగోములు ఎస్ఐ కూడా బండ్లే ఉన్నాడు కాబట్టి అందరి మీద చర్య తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలి, ఈ పీడీ యాక్ట్ పెట్టి అందరినీ జైల్లో పంపించాలి. ఇటువంటి సంఘటన ఈ మండల్లో కానీ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు యువకులు సీఎం, ఇప్పుడు ముందల నీకు భవిష్యత్తు ఉంది కాబట్టి ఇటువంటి సంఘటన మన జిల్లాలో జరగొద్దని మీకు తెలియజేస్తున్నాం. ఈ రాఘవేందర్కు కూడా ప్రాణహాని ఉన్నది కాబట్టి మన జిల్లా ఎస్పీ గారికి కూడా కోరుతున్నాం, కలెక్టర్ కోరుతున్నాం, ఆయనకు కూడా సెక్యూరిటీ కల్పించాలి. ఆయనకి ఎటువంటి సంఘటన జరిగినా వీళ్ళ ఆనందంది వీళ్ళ అనుచరుల బాధ్యత కాబట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇదే సమస్య పైన మాట్లాడడానికి రాఘవేందర్ దగ్గర ఆయనను మాట్లాడడానికి పిలిచి పట్టుకునే సందర్భంలో, వెంబడించే సందర్భంలో ఆయన బావమరిది రామచంద్ర మనతో ఉన్నాడు. ఇతనిపైనే గన్ పాయింట్ బ్లాక్లో పెట్టారని వాళ్ళు వాయిస్ ఇచ్చారు, మాట్లాడారు. ఒకసారి అది ఎంతవరకు నిజం, ఏం జరిగింది తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం జరిగిందన్న రోజు రాత్రి? నా పేరు రామచంద్రయ్య, పూడూరు మా విలేజు. ఆ రోజు తెల్లవారుజామున 4:08 మా బావ అయిన రాఘవేందర్ ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ లిఫ్ట్ చేస్తూనే నన్ను కడుమురానందం చంపడానికి వస్తున్నాడు, వెంబడిస్తున్నాడు అని ఆతృతగా మాట్లాడడం జరిగింది. ఎక్కడున్నామని ఒకటే దానికి రెస్పాన్స్ ఇచ్చి, ఎక్కడున్నామంటే మన్నెవడ నుంచి వస్తున్నా అంటాను అనడం జరిగింది. ఎక్కడ ఆపకుండా పూడూరు వచ్చాయి, నేను వస్తున్నా బయటికని చెప్పిన. పూడూరు వస్తున్నా అని పూడూరు రమ్మంట అని చెప్పిన. నేను ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడే మా తమ్ముడు పైన కొద్ది దూరంలో ఇల్లు ఉంటుంది, మా తమ్మునికి ఫోన్ చేసిన, ఇట్లా అయింది నువ్వు తొందరరా అంటే సరే వస్తున్నా అని చెప్పి నేను పైన వేసుకొని బయటికి వచ్చే లోపలనే కారు వచ్చింది. ఒక 3-4 నిమిషాలలోనే మనగూడ నుంచి పూడూరు వచ్చింది. అంటే ఎంత స్పీడ్లు ఉన్నాయి. నేను బయటికి వచ్చే లోపలనే బండి వచ్చింది. బండి నన్ను చూసి బండి ఆపి, భయంలో ఉండి బండి ఆపి హ్యాండ్ బ్రేక్ గుంజి తలం చేయి తీసుకొని ఆయన పారిపోవడం జరిగింది. పారిపోతున్న క్రమంలోనే ఆనందం అన్న బండి రావడం. ఇది కేవలం 1 నిమిషం 30-40 సెకండ్లలో జరిగింది. ఇది ఆయన పారిపోవడం జరిగింది. పారిపోయిందడవే బండి వచ్చి బండ్లకేం దిగుతూనే ఆనందం అన్న గన్ను తీసుకొని వాడు ఎక్కడ అని వెంబడించు బండి వెహికల్ కాడికి వచ్చి వెహికల్లో చెక్ చేసి లేడు, వీడియో డ్రైవర్ అని నన్ను కాలర్ పట్టుకొని గుంజి వీడిని లోపలేయండి. కాదు నేను ఇట్లా కాదు, వస్తావా వేయాలని అన్నట్టు ఇట్లా గన్ను చూపించుకుంటూ మిమ్మల్ని అన్నారా? నన్నే అన్న ఏమన్నా ఉంటే పెద్ద మనిషితో మాట్లాడదామన్నా, పెద్ద మనిషితో మాట్లాడదాము, నువ్వు పెద్దోడు మేము చెప్పేటంత నీ దగ్గర తిరిగిన వాళ్ళం నేర్చిన వాళ్ళమని చాలా బ్రతిమలాడడం జరిగింది. లేలే వాడిని పిలిపిస్తావా లేదా మాట్లాడదాం ఇప్పుడు అంటే మీకు గన్ను పాయింట్ బ్లాక్లో మీకు పెట్టి ఏమన్నాడు? డైరెక్ట్ పిలిపిస్తావా లేదా, నన్ను చంపుతా అవి అన్నీ పెద్దగా ఏమనలేడు. నువ్వు వస్తావా లేకపోతే నేను వేసుకపోదాం, నేను బామ్మడిదని చెప్పిన తర్వాత వాడిని తోలుకరా మాట్లాడు, ఇయ్యాల కాకుండా రేపైనా నా చేతుల్లోనే చావు ఉంటుంది, నేను చంపేస్తాను అనడం జరిగింది. దాని తర్వాత ఒక్కొక్కరుగా మా తమ్ముడు మిగతా మా దోస్తులు ఒక్కొక్కరుగా రావడము, అట్లా కూల్గానే మాట్లాడుతూ ఉండి తీసుకొస్తావా అంటే తీసుకొని నా బండిలో ఉన్నటువంటి ఒక చిన్న ఫోన్ ఉండే, బండి లేదా ఫోన్ తీసుకొని బండిని తీసుకొని రమ్మంటని తగాదన్నని తీసుకొని నాకు బండి రాదన్నని నేను చెప్పిన. అందులో ఆయనను చూసి బండి తీయడానికి లోపలికి ఎక్కిండు. లోపలికి ఎక్కి తాళం చేయలేదు కాబట్టి ఇడిచిపెట్టిండు. కిందికి దిగి నా జేబులో ఫోన్ అనుకొని పెన్ను ఉంటుంది, నా జేబులో పెన్ను తీసుకొని ఇది ఎవిడెన్స్ అని తీసుకొని ఆయన బండిలో పడేసుకుండు. ఫోన్ కింది జేబులో ఉన్నది కాబట్టి లేకుంటే నా ఫోన్ గిట్లా తీసుకెళ్తుండే. ఇప్పుడు నా నంబర్ తీసుకున్నాడు, నా ఫోటో తీసుకున్నాడు, తీసుకొని లొకేషన్ తీసుకొని వాళ్ళతో పాటు డ్రైవరు ఆయన ఒక బాబు కనిపించిండు. లోపల ఎంతోమంది ఉన్నట్టు డౌటు, అద్దాలు దించలేరు కాబట్టి బ్లాక్ అద్దాలు ఉన్నాయి, దించలేరు కాబట్టి మాకు కనిపించలేదు. లోపల ఒక 10-15 నిమిషాలు మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయింది. బూతులు ఎవరేం చేస్తారు, పోలీస్ వాళ్ళు మరి అట్లా అబ్జర్వ్ చేసావా? లేదు మేము అబ్జర్వ్ చేయలేండి. మీ వెనకాల వచ్చినట్టు ఇంకా అక్కడ సరౌండింగ్ లేదు అబ్జర్వ్ చేయలేదు. మేము ఈయనతో మాట్లాడనీకేం జరిపోయింది. గన్ను తీసుకొని పెట్టుకొని మాట్లాడితే ఇంకేం మాట్లాడతాం ఆయనతో. మా ముందలనే 2 సార్లు తీసి బుల్లెట్లు మళ్ళీ లోడ్ చేస్తూ ఉన్నాడు. అంటే మిమ్మల్ని భయపెట్టాలి, ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తే ఇంతమందిలో ఎవరిని కాల్చి ఎక్కడ కాల్స్తే తెలియదు. ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేసిండు. ఎప్పటికైనా చంపుతా అని డైరెక్ట్ నా ముఖంతో అన్నాడు. కాబట్టి నాకు ఇప్పుడు మా బావకు మా చెల్లెళ్ళకు ఏది జరిగినా ఆయననే బాధ్యత వహించాలి. అదేవిధంగా అధికార యంత్రాంగం గిట్లా కలెక్టర్ కానివ్వండి, ఎస్పీ కానివ్వండి,
ఆయనకు భద్రత కల్పించాలి. ఈ విషయంలో నేను మాట్లాడుతున్నా కాబట్టి నాకు గిట్లా ఏమైనా బెదిరింపులు రావచ్చు. దాన్ని గిట్లా ప్రభుత్వము ఆలోచన చేయాలని భద్రత కల్పించాలని కోరుతున్నాం. V5 న్యూస్ వారికి ఈరోజు జరిగిన సంఘటన ఏందంటే రాఘవేందర్ పైన దాడి అనేది అసలు ఎందుకు జరిగింది దానిపైన మన ఎన్కెపల్లి గ్రామంలో అసైన్డ్ భూమి గవర్నమెంట్కి సంబంధించిన సర్వే నంబర్ 99 మరియు 101 సర్వే నంబర్లలో అసైన్డ్ భూమి అనేది అన్యాక్రాంతం అయిపోయింది. దానిపైన రైతుల దగ్గర నుంచి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాక్కొని రైతుల దగ్గర నుంచి 2 నుంచి 10 లక్షలు లాక్కొని కోట్ల చొప్పున అమ్ముకొని రైతులను మోసగిస్తుర్రు అనే ఉద్దేశంతో రైతులు మా దగ్గరికి అంటే ఊర్లో కొంతమంది యువత దగ్గరికి రావడం వల్ల రాఘవేందర్తో పాటు మా టీం ఒక యువత కలిసి ఎంఆర్ఓకి కానీ కలెక్టర్కి కానీ కంప్లైంట్ చేసి పోలీస్కు ఎస్పీకి అందరికి కంప్లైంట్ చేసి మేము రైతులకు న్యాయం జరిగి ఊళ్ళో కట్టుకోవడానికి ఇల్లు స్థలాలకు ఒక ఖాళీ జాగా ఇల్లు స్థలం లేదు, బాత్రూమ్ కట్టుకోవడానికి ఖాళీ స్థలాలు లేవు. దానిపైన న్యాయ పోరాటం చేస్తూ ప్రతి ఒక్కరికి ఊళ్ళో పుట్టిన వాళ్ళందరికీ ఆ భూమిపైన హక్కు ఉంది కాబట్టి ఊళ్ళో ప్రతి ఇంటికి ఒక ప్లాట్ జాగానన్నా వస్తే సంతోషపడతారు కదా, భావితరాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఈనాడు రాఘవేందర్ ఇతని పైన దాడికి మేము ప్రశ్నించినందుకు మాత్రమే ఓన్లీ రాఘవేందర్ పైన వీళ్ళంతా సిండికేట్ అయ్యి రాఘవేందర్ పైన మొన్న నైటు 16 తారీఖు ఉదయం 3:40 అత్యాయత్నం చేయబోయారు. త్రుటిలో తప్పించుకొని అతను ప్రాణాల నుంచి బయటపడ్డాడు. ఈ విధంగా జరుగుతుండడం వల్ల గ్రామస్తులు కానీ కొంతమంది లీడర్లు కానీ రాఘవేందర్ పైన దాడి జరగడానికి కారణం ఏందని ఒక్కరు కూడా ప్రశ్నించకపోవడం అనేది ఊరు తరపున చాలా దీన్ని బాధపడే విషయం. ఎందుకంటే ఇంత పెద్ద సమస్య మర్డర్కు ఒక ప్రాణానికి అది వచ్చినప్పుడు ఎందుకు స్పందించట్లేదు? దీనిపైన ఇప్పటికైనా మేము చెప్తున్నాము, రాఘవేందర్ పైన దాడికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొకటి రాఘవేందర్ తప్పేమైనా చేసి ఉంటే ఊళ్ళో పిలిచి మాట్లాడాలి, పెద్దలు పిలిచి మాట్లాడాలి ఏం జరిగింది ఏంది అని చెప్పి. కానీ ఒక పెద్ద మనిషి ఒక గుండాను రౌడీని తీసుకొని వచ్చి ఊళ్ళో అత్యాయత్నం చేస్తామంటే దానికి గిట్ట పోలీసు వాళ్ళు అతని కడుమూరు ఆనందం అనే కారులోనే పోలీసు వాళ్ళు గిట్ట రావడం అనేది ఇది ఇంకా చాలా బాధాకరమైన విషయం. ఒక న్యాయ వ్యవస్థ ఉన్నప్పుడు ఒక సాధారణ పౌరునికి భద్రత కల్పించాలే కానీ ఈ అయిన వారికి రక్షణ కల్పించడమేమనేది చాలా విచారణ వ్యక్తం చేస్తున్నాం. ఇది కరెక్ట్ సరైన విధానం కాదు. మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము, ఇలాంటి సామాన్యులకు జరిగిన అన్యాయాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా మా ఊరు తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ, మా ఊరు తరపు నుంచి నేను ఏం కోరుకుంటున్నానంటే మా ఊళ్ళో అసైన్ భూమి అనేది చాలా ఉంది, ఇల్లు లేని వాళ్ళు ఒక ప్లాట్ లేని వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక ప్లాట్ వచ్చినంత వరకు మేము ఉద్యమం అనేది కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. ఊరికి న్యాయం జరిగేంత వరకు, రాఘవేందర్కి న్యాయం జరిగేంత వరకు చేస్తూనే ఉంటాము. దీనిపైన అందరు స్పందించాలి. ప్రభుత్వం సీఎం గిట మాకు స్పందించి పేదలకు, రైతులకు, గరీబోళ్ళకు న్యాయం చేసి మీరు మీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి పేదోళ్ళని గిట్ట ఆదుకోవాలని చెప్పి న్యాయం జరిపించాలని చెప్పి మేము V5 న్యూస్ ద్వారా సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇదే సమస్యకు సంబంధించి ఎనికేపల్లి విలేజ్కి సంబంధించిన సర్వే నెంబర్ 99 101 ఈ సర్వే నెంబర్లోని కొంతమంది రైతులు మనతో ఉన్నారు. అక్కడ ఏం జరిగింది, రైతులు ఏ విధంగా నష్టపోయారు, ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం. అన్న ఏం పేరు మీ పేరు? నా పేరు పెట్ట. అక్కడ మీకు 99 సర్వే నెంబరు 101 సర్వే నెంబరు మీ భూమి ఉందా? 101 ఉన్నది. ఎంత ఉందన్న? 1 ఎకరం ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది, మీకు ఏమైనా అన్యాయం జరిగిందా? అన్యాయమే జరిగింది. ఏమైంది ఒకసారి చెప్తావా? సంవత్సరాలు లీజు కానీ మాట్లాడారు, తోలుకపోయారు. నల్లల అనంతయ్య దొరకపోయాడు. తోలుకపోయి ఏం చేసినట్టే 3 సంవత్సరాల తర్వాత మేము 4వ సంవత్సరానికి అందులో పోయినాం. పోతే మీది లేదు ఇడంట అని చెప్పారు. ఇప్పుడు రికార్డు కూడా మార్చారు. రికార్డులో ఇప్పుడు మొత్తం పాస్బుక్ ఉన్నది, సర్టిఫికెట్ ఉన్నది, అంతున్నది. ఎప్పటి నుంచి మీది లేదు పేరు అని వచ్చింది? మీది లేదంటే ఎప్పుడు అన్నారు? మొన్న మేము పోయింటిమి. ఇప్పుడు మొన్న అంటే ఎన్ని సంవత్సరం పోయినట్టు అంటే అంతకుముందు పోయినాము. రికార్డులో వస్తున్నది. మొన్న ఏమైందంటే ఈ రికార్డులో ఏమి ఆన్లైన్లోనే లేకుండా చేసారు. ఇప్పుడు మీకు ఈ భూమికి సంబంధించి మీరు ఏమైనా సంతకాలు పెట్టడము, ఏమైనా అమ్మడం అట్లాంటివి చేసినారా? అంటే ఇప్పుడు లీజు కన్నప్పుడు 3 సంవత్సరాలు లీజు అన్నారు కదా, నేను సంతకం పెట్టినా. ఇంకోటి నా పేరు మీద పాస్బుక్ కాలేదు, మా అమ్మ పేరు మీద ఉన్నది. మా కిరాసత్ కూడా కాలేదు, మా అమ్మ పేరు మీద ఉన్నది. మేము ముగ్గురం అన్నదమ్ములం. ఇప్పుడు భూమి పట్టనా లావన్ పట్ట? అవు. ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించి మీకు 3 సంవత్సరాలు మీరు లీజుకి సంతకం పెట్టారు కదా, ఆ 3 సంవత్సరాల పీరియడ్ ఆ టైం అయిపోయిందా? ఆ టైం అయిపోయింది, ఒకయింది. ఏమన్నారు టైం అయిపోయిన తర్వాత? ఏమంటే మేము పోతే ఆ సుజాత్ నా బాబా ఆయన ఉన్నాడు చూడు, ఆయనతో బెదిరిప్పించిండు. మీతో పాటు ఇంకెంతమంది రైతులు ఉన్నారు ఆ సర్వే నెంబర్? 4 ఉన్నారు.
నాతో పాటు ఇంకా ఎంత భూమి ఉంటుంది ఇంకా మొత్తం? 5 అంటే 5, 6, 7 ఎకరాలు ఉంటుంది మొత్తం. ఇంకా ఇద్దరికి ఉన్నది. ఓకే. 7 ఇప్పుడు మంది. ఈ సందర్భంగా ఇప్పుడు ఈ సమస్య ఈ భూమి పైన ఇంత సమస్య జరుగుతుంది కదా, ఇదంతా జరుగుతుంది కదా, మీకు ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? అది అన్యాయం అయింది కాబట్టి న్యాయం చేయమని చెప్తున్నాం మేము. అదే ఏ విధంగా న్యాయం కావాలి? మా భూమి మాకు కావాలని అంటున్నాం. ఇప్పుడు మీరు రెగ్యులర్గా పంటలు పండించుకొని బతికే వాళ్ళే. వ్యవసాయం చేసుకునే బతుకుతాం.